సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బ్రెయిన్ పనిచేయాలి అంటే నేను మాట్లాడుతున్నానన్నా మీరు వింటున్నారన్నా మన బ్రెయిన్ ప్రాపర్గా పనిచేస్తేనే, ఎందుకంటే అది ఒక కమాండ్ సెంటర్ మనకు. సో అన్ని సిగ్నల్స్ అనేటివి పంపిస్తూ ఉంటుంది మన బాడీకి. అయితే ఈ బ్రెయిన్లో చిన్న ప్రాబ్లం దగ్గర నుండి పెద్ద సమస్యల వరకు ఎలా క్యూర్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి గైడెన్స్ మనకి ఇవ్వడానికి, ఒక ప్రాపర్ అవేర్నెస్ మనకు అందించడానికి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ టాప్ మోస్ట్ అండ్ ఫేమస్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటే బద్దె పురుగు, మెదడులో బద్దె పురుగు గురించి ఎక్కువగా డిస్కషన్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో ఎందుకు డిస్కషన్లో ఎక్కువగా ఉందంటారు? నిజానికి బద్దె పురుగు అనేది ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది. మామూలుగా ప్రపంచం అంతటా కూడా ఎక్కడైతే ఉష్ణ దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో మన ఇండియా కానీ, చైనా కానీ, ఇండోనేషియా, అదే కాకుండా ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలు ఉంటాయి, అంటే బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే. ఈ మధ్య కాలంలో అమెరికా, ఇంగ్లాండ్లో కూడా వస్తున్నాయి. అక్కడ సంపన్న దేశాలని కాకుండా అక్కడ ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇక్కడ నుంచి వెళ్తున్నారుగా, అక్కడ వెళ్ళి వాళ్ళ అలవాట్లు, వాళ్ళ భోజనం, వాళ్ళకి ఆల్రెడీ పొట్టలో కానీ ఉండేటట్టయితే రావడం. దానివల్ల కూడా అలాంటి దేశాలు, గొప్ప దేశాల్లో, సంపన్న దేశాల్లో కూడా ఈ కేసులు నమోదవుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం బాంబే నగరంలో ఈ కేసులు ఎక్కువ నమోదైనవి. వరదలు వచ్చాయి, వాటర్ లాగింగ్ లాగా అయిపోయింది. దానివలన ఇప్పుడు వాటర్ కంటామినేషన్ అయిపోయింది. అదే వాటర్ కొంతమంది తాగవలసి నుంచి వస్తుంది. సరిగా ఆకుకూరలు, కాయగూరలు తీసుకునే వాళ్ళకి సరిగ్గా పరిశుభ్రత లేదు. దానికి తోడు సరిగ్గా వండకుండా ఉండేటువంటి పోర్క్, పంది మాంసం, వీటి వల్ల ఈ బద్దె పురుగు మెదడు లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. బద్దె పురుగు అన్నది ఏదైతే ఉందో టీనియా సోలియం అంటాం. మెదడు లోపలికి దాన్ని వెళ్ళేటట్టయితే న్యూరోసిస్టీ సర్కోసిస్. ఎందుకంటే న్యూరో అంటే మెదడు, ఒక సిస్టు మాదిరి ఉంటుంది, సర్కోసిస్ దాని లోపల. అదే కాకుండా అందరికీ తెలియాల్సింది ఏమిటంటే చర్మంలో కూడా దాని ప్రభావం రావచ్చు, పుచ్చుకుపోతుంది, కండరాల్లోకి వెళ్తుంది, కంటి లోపలికి. అసలు కంటి లోపలికి వెళ్తే కూడా అంతే ప్రమాదం. కంటిలో చూపు పోయినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. మనం మెదడు గురించి మాట్లాడుకుంటే ఈ బద్దె పురుగు అన్నది ముఖ్యంగా ఇందాక చెప్పినట్టయితే కలుషితమైన ఆహారం, చేతులు పరిశుభ్రంగా లేకపోవడం. ఇప్పుడు కొంతమందికి అది వాళ్ళ హక్కు కూడా, ఈ పందుల పెంపకం ఉంది, అది ఒక వాళ్ళకి జీవనోపాధి, జీవనాధారం. మరి అలాంటప్పుడు సరిగా శుభ్రత లేకపోయినా, అదే కాకుండా వాళ్ళని పరిశుభ్రం చేసేటువంటి కార్మికులు ఉంటారు, వాళ్ళకి కానీ ఇలాంటి ఇబ్బందులు. అలాగనే ఏదో ఒక నాన్ వెజిటేరియన్స్ అదేనే కాదు, వెజిటేరియన్స్లో మటుకు ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ సరిగ్గా. ఇప్పుడు దీని నుంచి కొన్ని ఎగ్స్ వస్తాయి, అండాలు అందులో కలుషితం అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది సైకిల్ అంటే, మీరు కూరగాయలు ఎవరైనా తీసుకున్నారు, సరిగ్గా దానికి క్లియర్ చేయలేదు, సరే మనం చెప్పుకున్నటువంటి సరిగ్గా వంట పెట్టినటువంటి పంది మాంసం, ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవి పొట్ట లోపలికి వెళ్తాయి. మనం తిన్న తర్వాత స్టమక్ నుంచి పొట్టలోకి వెళ్తాయి, ఇంటెస్టైన్ వెళ్తాయి, చిన్న ప్లేట్. అక్కడ కొన్నాళ్ళు తిష్ట వేస్తాయి. తిష్ట వేసి అక్కడ నుంచి ఊరుకో, అక్కడ ఉన్న జ్యూసెస్ ద్వారా లార్వా అని ఒకటి తయారవుతుంది. అంటే ఒక ప్రతి జీవికి, ముఖ్యంగా ఏది కీటకాలకి, వీటికి, పరాణజీవులకి పారాసైట్ అంటే అదొక పారాసైట్, పరాణజీవి. అది దాని తాలూకా కవచం లాంటిదంతా పోయి లార్వా తయారవుతుంది. ఆ లార్వా నెమ్మదిగా ఈ చిన్న పేగు ఏదైతే ఉందో దాని కండరాల లోపల నుంచి, దాని గోడలు, వాల్స్ నుంచి లోపలికి, రక్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా రక్తం లోపలికి వెళ్ళి డైరెక్ట్ మెదడు లోపలికి వెళ్ళి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. బాడీలో అన్ని భాగాలకు వెళ్ళొచ్చు, ముఖ్యంగా మెదడు లోపలికి ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే ఇప్పుడు మన దేశంలో ఫిట్స్ వ్యాధి తీసుకోండి, అన్ని చాలా కామనెస్ట్ కాజ్ ఏమిటంటే ఈ బద్దె పురుగు. ఇది మనం చూసుకుంటే దక్షిణ భారతం, ఉత్తర భారతంలో చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ. నేను ఎంతవరకు అంటే 82 నుంచి 87 వరకు ఢిల్లీ ఎయిమ్స్లో ఉన్నప్పుడు అసలు అప్పుడు ఎన్ని కేసులు చూసేవాళ్ళం అంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, మన పేరు చెప్పడం కరెక్ట్ కాదు కానీ, ఒక ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడికి మెదడు లోపల ఇదే వచ్చింది. అప్పుడు అమెరికాలో ఆడుతున్నాడు ఆయన. అక్కడ శాస్త్రం, ఎందుకంటే అమెరికాలో ఇవి చూడరు, వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు. దాంతో ఏదైనా ఆపరేషన్ చేయాలేమో అని ఆలోచన చేయడం జరిగింది.
సో నేను దాన్ని చూసిన తర్వాత మన దేశంలో అయితే చాలా కామన్గా ఉండేది, దీన్ని సిస్టిక్ సర్కోసిస్ అంటాం, దానికి మందుల ద్వారా అయితే సరిపోతుందని ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఓకే. అది ఎట్లాగో వాళ్ళకు కూడా అనిపించిన తర్వాత ఆ వ్యక్తి హైదరాబాద్ కాదు ఇండియా వాపసు రావడం, వైద్యం జరగడం, ఈ రోజు కూడా చక్కగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏ దేశంలో అయితే కష్టం, ఇప్పుడు మాట అక్కడ ఆ దేశంలో అనుకోండి టీబీ గురించి ఏదో కొత్త విషయంలో ఉంటుంది, టీబీ అనేది మన దేశంలో చాలా కాదు. ఇలాగే బదిపురుగు కూడా. అదే కాకుండా తలనొప్పి, వాంతులు, తల లక్షణాలు చూసుకున్నట్టయితే వాంతులు, ఇప్పుడు ఇందా చెప్పిన కంట్లో చూపు తగ్గడం కానీ అక్కడతో ఆగదు. ఇంకైతే నాకు ముఖ్యమైన భాగం మాట్లాడడం పక్కన మాట్లాడే కేంద్రం ఉంటుంది, దానికి కానీ ఇక్కడ బయలుదేరింది అనుకోండి, దీనికి ఒక ఈ ప్రాంతం లేదు ఇక్కడ. ఓకే, ఇది మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనేది లేదు. అక్కడ వెళ్తే ఏంటి మాట సరిగా రాదు. అదే కాకుండా ఇప్పుడు కాలు చేయి కంట్రోల్ చేసే చోటు వచ్చినట్టయితే దాని వల్ల ఇబ్బంది వస్తుంది. ఎడం పక్కన ప్రభావం వెళ్తున్నట్టయితే కుడి కాలు కుడి చెయ్యి వీక్ అవడం, అంటే డెఫిసిట్ అంటాం, న్యూరలాజికల్ డెఫిసిట్ అంటాం ఆంగ్లంలో. తర్వాత ఎక్కువ కానీ ఏదైనా ఇలాంటి సిస్టులు, ఇప్పుడు మెదడు లోపల ఒక రకమైన వాటర్ ఉంటుంది, సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, జఠరాలు. అది ఇక్కడ ఒక దగ్గర తయారీ నెమ్మది ఒక పెద్ద సర్క్యులేషన్ మెకానిజం జరుగుతూ ఉంటుంది. అది స్విచ్గా అమర్చాడు, అది అవసరం కూడా. అక్కడ ఏదైనా అడ్డకట్ట పడింది అనుకోండి, ఈ సిస్టమ్ చేస్తుంది సైంధవుడు లాగా ఎక్కడైతే ఈ సిఎస్ఎఫ్ ప్రవాహం ఉందో అడ్డుపెడుతుంది, దానితో బ్లాక్ అయిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లంని హైడ్రోకెఫలస్ అంటారు. అంటే మెదడులో ఉండాల్సినటువంటి నార్మల్గా ఉండాల్సిన ఒక 150 ml నీరు నెమ్మది పెరిగిపోతే ఏమవుతుంది, తయారీ అయితే 500 అవుతుంది కానీ సర్క్యులేషన్ అయిపోతూ ఉంటుంది మిగతాది. అది పెరిగిపోవడం వల్ల ఇబ్బంది వచ్చేదాన్ని హైడ్రోకెఫలస్ అంటారు. ఇవి మెదడుకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇప్పుడు దానికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానికి ఏమిటి టెస్ట్ పరీక్షా విధానం ఏమిటి, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ. సిటీ స్కాన్ అంత ప్రశస్తమైనది కాదు, ఎంఆర్ఐ చేయటం కరెక్ట్. అది కూడా ఎంఆర్ఐ కాంట్రాస్ట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మిగతా తర్వాత చెప్పుకుంటాం, ఈ ఇబ్బందులు ఏదో మిగతా కష్టాలతో కూడా పోలినట్టు ఉండొచ్చు. కొన్ని వెరైటీస్ ఉన్నాయి సిస్టిక్ సర్కోసిస్లోని, అది ఇవన్నీ చాలా వరకు ఈ ఎంఆర్ఐ ద్వారా తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఐజీజీ యాంటీబాడీ ఈ మధ్యకాలంలో అంతా ఇమ్యూనో టెస్ట్లు వచ్చాయి చాలా, అది రాబోయే అవకాశం ఉందా, వచ్చిందని చెప్పేదానికి ఒక టెస్ట్ ఉంది, బ్లడ్ టెస్ట్. మొత్తం మీద ఇవి దీనికోసం టెస్ట్లు అయితే సరే నిర్ధారణ అయింది, సిస్టిక్ సర్కోసిస్ అయింది, దానికి వైద్యం చేయాలి. ఎక్కువ శాతం మందులేనండి, దయచేసి గమనించండి, తొందరపడేది ఆపరేషన్ చేసేదానికి లేదు. మందులు అంటే ఏమిటి, 2 రకాల మందులు ఉన్నాయి. ఒకటి ఒకే చోట కానీ మెదడు లోపల ఎంఆర్ఐలో కానీ కనబడితే సింగిల్ సిస్ట్ అంటాం. దానికి ఆల్బెండజోల్ అని ఒక మందు ఉంది, చాలా ప్రసిద్ధమైన మందు, సేఫ్ మందు కూడా. దగ్గర 50 mg kg కిలో బాడీ వెయిట్కి రోజుకి ఒక 3 టాబ్లెట్, 400 mg టాబ్లెట్ 3, ఒక 15 రోజులు 2 వారాలు వాడితే సరిపోతుంది దానికి క్యూర్. ఒకటి కంటే ఎక్కువ ఉందనుకోండి, అదే కదా మనం ఆల్బెండజాల్ ప్రయత్నించినా కూడా దానికి తాలూకా ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితం రాకుండా కానీ అది లొంగకుండా ఉంటే దానికి ఇంకొకటి ప్రత్యామ్నాయం ఉంది, ప్రాజిక్వాంటల్. అది కొంచెం ఇబ్బందులు, కొంచెం టాక్సిటీ ఉండేటువంటి మందు, కొంచెం ఖర్చు కూడుకున్నది కూడా. ఇది కూడా మందులు ఇస్తాం టాబ్లెట్ రూపంలో 15 mg kg బాడీ వెయిట్, అది కూడా 2 వారాలు. ఇట్లా 2 రకాల మందులు ఉన్నాయి. ఇప్పుడు సర్జరీ అవసరం పడుతుందా, సర్జరీ అవసరం పడేటువంటి అంటే శస్త్రచికిత్స అవసరం పడే సన్నివేశాలు కూడా ఉన్నాయి, ఎక్కువ కాదు. ఉదాహరణ కింద మనం చెప్పుకున్నాం, అది నీటిని ప్రవాహాన్ని ఆపుతూ ఉంటుంది. ఇంకా అక్కడ లోపలికి ఏ మందు వెళ్తుంది, సరిగ్గా కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, దీనికి కానీ మందులు ఇచ్చినట్టయితే అది తీయకుండా అది ఉన్న చోటు నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతుందట. సో దానివల్ల మందు వల్ల మేలు జరగదు కదా, దానివల్ల ఇబ్బంది వచ్చే ప్రమాదం, అక్కడే బ్లాకేజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఇంటర్నల్ ఈ మందు కూడా అక్కడికి ప్రవేశించదు. సో అలాంటప్పుడు ఆపరేషన్ చేయక తప్పదు. అయితే మనం చెప్పుకున్నట్టు వెంట్రికల్ అంటే ఏదైతే సిఎస్ ఉండే చోట్లు జఠరికల్ అంటారు, దాంట్లో ఉండడం వల్ల ఎండోస్కోపీ అని పెద్ద ఆపరేషన్ కాకుండా పూర్తిగా మెదడును ఓపెన్ చేయకుండా ఒక రంధ్రం వేసి ఎండోస్కోపీ లోపలికి పంపించి దాన్ని తీసేటువంటి ఒక ప్రక్రియ ఉంది, చాలా మంచి ఆపరేషన్. అలాగని అన్ని సమయాల్లో అలా కాదు, ఒక్కోసారి రేసిమోస్ వెరైటీస్ అని ఉంటుంది, అంటే ఇప్పుడు ద్రాక్ష పండు గుత్తులా ఉంటాయి, ఒకటే దగ్గర ఇలాగ గుత్తులాగా ఉంటాయి ఈ సిస్టులు అన్ని. ఏ కారణం వల్ల వస్తుంది, దానికి కారణం. ఈ రేసిమోస్ వెరైటీ గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే, అది మామూలు వచ్చిన చోట్ల కాకుండా
సబ్ అరెక్నాయిడ్ అంటే మెదడులో సృష్టికర్త అమర్చాడు 3 పొరలు, జోరా, అరెక్నాయిడ్, పయామీటర్. అన్నిటికంటే పైన ఉండేది జోరా, లోపల ఉండేది పయ, ఈ మధ్యలో ఉండేది అరెక్నాయిడ్, చాలా థిన్ పల్చటి పొర. అది కూడా మెదడు అడుగు భాగంలో బేస్ ఆఫ్ ది బ్రెయిన్లో వస్తుంది. అక్కడ ఈ సిస్టులు తయారవుతాయి. అంటే అక్కడ కూడా మళ్ళీ చేస్తుంది ఏంటి, ఈ సిఎస్ఎఫ్ అన్నది ఇంకా ప్రవాహాన్ని అడ్డుకొట్టి చేస్తుంది. మెనింజైటిస్ ప్రమాదకరమైనటువంటి ఒక ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ కొన్నిసార్లు దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది నిజంగానే సిస్టిక్ సర్కోసిసా, ఏమన్నా ట్యూమరా, ఏమన్నా చీములాంటిది పట్టిందా, ఇవన్నీ తీసినంత వరకు అంత పెద్దది సిస్టిక్ సర్క్ చాలా తక్కువ కదండి. అలాంటప్పుడు కూడా ఆపరేషన్ ఓపెన్ చేసి మెదడుని దానికి చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఏమిటంటే అదే కాకుండా కొంతమందికి చిన్నదే సిస్ట్ ఉంది కానీ వాటర్ అనేది ఎక్కువ ప్రవాహం ఉంటుంది, దానికి షంట్ ఆపరేషన్ అని కూడా ఉంది. అంటే దానికి ఏదైతే నీరు ఎక్కువగా అయిందో దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం, బైపాస్ అంటాం. ఆ ట్యూబ్ అన్నది పొట్టలో వేయడం. దానికంటే ప్రశస్తమైంది డెఫినెట్గా ఎండోస్కోపీ. సో ఎండోస్కోపీ పద్ధతి కానీ ఓపెన్ పద్ధతి కానీ 2 రకాలు కూడా ఉన్నాయి. ఇచ్చి కూడా దానికి మళ్ళీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ కొత్త చోట్ల రాకుండా ఉండాలి. అందువల్ల ఏమిటంటే దానికి శస్త్రచికిత్స కూడా ఉన్నది. మందులు ఏవైతే మనం చెప్పుకున్నామో, ఏదైతే ప్రాజెక్ట్ మాటలు కానీ, అన్నిటికంటే ముఖ్యం అందరికీ తెలియాల్సింది ఏమిటంటే పారిశుభ్రత చాలా ముఖ్యం. ఇప్పుడు ఊరికే అనుకోండి, ఏదైతే పంది మాంసం ఎవరు తీసుకోవడం వాళ్ళ హక్కు, అది ఎవరు కాదని మనకు లేదు. తీసుకునేటప్పుడు దాన్ని పూర్తిగా సరిగా ఉడకకుండా తీసుకునేటట్టయితే ఇబ్బంది ఉంది. ఎవరైనా వెజిటేరియన్స్ కానీ ఎవరైనా ఆకుకూరలు కాయగూరలు తీసేవాళ్ళు 1కి 2 సార్లు దాన్ని శుభ్రం చేసుకొని తీసుకోవాలి, చేతులు కడుక్కోవాలి. ఒక కోవిడ్ వెళ్ళిపోయింది ఇంకా మనకేం అవసరం లేదని కాకుండా మిగతా సమయాల్లో కూడా భోజనం చేసే ముందు దాని చేతులు సరిగ్గా కడుక్కొని దాని తర్వాత భోజనం చేసేటట్టు ఇబ్బంది. ఈ రా వెజిటబుల్స్ తినే అలవాటు ఉండేవాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రా ఉండడం వల్ల ఇది కొంచెం ఎగ్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. మొత్తం మీద ఏమిటి, పారిశుద్ధ్యం అన్నది ఉండేటట్టయితే ఇబ్బంది. ఇప్పుడు మాటకి ఇన్నాళ్ళు దాగి ఉన్నటువంటి మళ్ళీ ఇది ఇప్పుడు తెర మీద కిందకు వచ్చింది, ఎందుకంటే ఇది చెప్పుకున్నట్టు వర్షం పడుతుంది, అంతా వాటర్ లాగింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇవన్నీ గుడ్డులు తేలుతూ ఉన్నాయి, ఇంకా ఇబ్బంది వచ్చింది. అందువల్ల ఏమిటి, ఈ ఇబ్బంది ఇంకా మనతో ఉంటూనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు. ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ. దీన్ని ఏమంటారంటే ఎండమిక్ అంటారు. ఇన్ఫెక్షన్స్లో పాండమిక్, ఎండమిక్, ఎపిడమిక్ అంటాం. అంటే పాండమిక్ అన్నాం ఏది మన కోవిడ్ లాగా, అది ఒక పెద్ద మహమ్మారి ప్రపంచం అంతా. ఎపిడమిక్ అంటే అలా ఒక అంటువ్యాధి, కలరా లేదు. ఎండమిక్ అంటాం అంటే స్థానికంగా ఉంటుందని నీకు అంతే. సో అలాంటి వ్యాధి ఇది. అంటే పారిశుభ్రత ఉండేటట్టయితే ఇలాంటి ఇబ్బందులు తక్కువ అవకాశం. వచ్చేటట్టయితే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానికి మంచి చాలా ప్రశస్తమైన మందులు అయితే ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు శస్త్రచికిత్స కూడా కొన్ని సమయాల్లో అందరికీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు మాటకు ఫిట్స్ అనుకున్నాం, మూర్ఛవ్యాధి. నాకు చెప్పినట్టుగా మన దేశంలో మూర్ఛవ్యాధికి ఒక కారణం, కామనెస్ట్ కారణం, అన్నిటికంటే ముఖ్యమైన కారణం కూడా ఈ సిస్టిక్ సర్కోసిస్. సో అలాంటప్పుడు ఆ మూర్ఛవ్యాధి కోసం వాడే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. మెదడులో వాపును తయారు చేస్తుంది, ఒక రియాక్షన్, ఇన్ఫ్లమేషన్ అంటాం. దానివలన దానికోసం కూడా స్టెరాయిడ్ లాంటి మందులు వాడాల్సి ఉంటుంది. రేర్గా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద మంచి వైద్యం దీనికి ఉంది, భయపడాల్సింది లేదు. జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఓకే, అయితే మీరు చెప్పినట్టుగా ఈ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ వల్లే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకేమైనా అదర్ ఛాన్సెస్ ఉంటాయి? ఇది కూడా చెప్పుకున్నాం కదా, అది పంది మాంసం ఏదైతే ఉందో అది కానీ, ఈ పందులని పెంపకం చేసే వాళ్ళకి కానీ, దాన్ని పారిశుద్ధ్యం చేసేటువంటి కార్మికులకు కానీ, ఆ గుడ్లు ఆ తర్వాత సరిగ్గా ఇప్పుడు మాటకి చేతిలో ఉండి తర్వాత ఏదో తీసుకొని భోజనం చేస్తే దాని లోపల పట్ట లోపల ఒకసారి వెళ్ళిందండి, ఎవరు కంట్రోల్ లేదు. దాని పని దాన్ని చేసుకుపోతూ ఉంటుంది. దాని లైఫ్ సైకిల్ మన బాడీలోనే కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. అదే లైఫ్ సైకిల్. కొన్ని గుడ్లు మాటకి ఈ మలమ ద్వారా బయటకు వస్తాయి. అది వచ్చిన ఈ గుడ్లతో ఏవైతే మనం చెప్పుకున్న వెజిటబుల్స్ లో కానీ ఏదైతే కూరలు కానీ కంటామినేషన్ అయినా మళ్ళీ వెళ్తుంది. అదొక రూట్. రెండవది ఏంటంటే గుడ్లు ఏవైతే పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటెస్టైన్ చిన్న పేగుల్లోకి వెళ్ళిన తర్వాత లార్వా నెక్స్ట్ రూపాంతరం దశ వచ్చి అది ఇంకా మెదడులో ప్రవేశిస్తుంది. అదే అన్నిటికంటే ప్రమాదకరం. ఓకే, అయితే ఈ ప్రమాదం ఉంది అంటే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ సిమ్టమ్స్ ఎలా బయటపడతాయండి? సిమ్టమ్ అదే లక్షణాల నొప్పి, ఫిట్స్ రావడం ముఖ్యంగా, తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఒక కాలు పని చేయకపోవడం కానీ, కంటిలో చూపు తగ్గడం కానీ, మాటలో తేడా రావడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉండేటట్టయితే సిస్టిక్ సర్కోసిస్ అని కాదు, దాన్ని మనం పరీక్షలు చేస్తాం.
చేసే ఉండేటువంటి మనకున్న అనుభవంతో రేడియాలజిస్ట్ వాళ్ళ ద్వారా ఇది సిస్టర్ సర్కస్ అవ్వడానికి ఉంది అవకాశం మనకు తెలుస్తుంది. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఎస్, చూసారు కదా సార్ చెప్పిన సిమ్టమ్స్ ఏవైనా బయటపడితే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్న అండ్ మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించండి. ఎందుకంటే చిన్న ప్రాబ్లం లాగా అరే తలనొప్పే కదా అని చెప్పి మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. అది కాస్త పెద్దగా అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.